ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టర్కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్ కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్ళబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక 100 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ 100 రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్లి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ గానీ ఆ ట్రైనింగ్ గానీ ఆ యూనివర్సిటీలు గానీ మన దగ్గర ఉండకూడదని ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఏవియేషన్, డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూసిటీ ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది.